ప్రభునందు ప్రియులారా, దేవుడు తన వాగ్దానం చేత మనల్ని బలపరిచేందుకు మన మధ్యకు వస్తూ ఉండగా చదువుకుందాం. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను అని ప్రభు మాట్లాడుచు ఉన్నాడు. ఏ రీతిగా ఈ దినాన్ని ప్రారంభించి ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో అనేక రకాల పోరాటాల చేత బాధించబడుతూ ఉన్నావో, ప్రభు న్యాయవంతుడు, నీకు న్యాయం తీర్చుటకు సమర్థుడు. శత్రు ప్రతి పోరాటాల నుంచి, ప్రతి విధమైన పరిస్థితుల్లో నుంచి నిన్ను లేవనెత్తటకు సమర్థుడైన దేవుడే నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. అన్యాయపు తీర్పు నీపై తీర్చబడుతూ ఉన్నా, అన్యాయంగా నువ్వు నలగొట్టబడుచున్నా, అన్యాయముగా నీవు శ్రమల పాలవుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభు తన దృష్టి నీపై నిలుపుచూ ఉన్నాడు. వాగ్దానాన్ని పట్టుకొని విశ్వాసంతో ఆయన సన్నిధిలో ప్రార్థించి ఈ దినాన్ని ప్రారంభిస్తే ప్రభు నీ పక్షముగా న్యాయకర్తయ్యే నిలుచుంటూ ఉన్నాడు. శత్రు బలవంతుడిపై నీకు అధికారం ఇచ్చి ఈ దినమంతా తన వాగ్దాన సారమైన కృపనిపై కుమ్మరించి నిన్ను శ్రేష్టమైన ఆశీర్వాదములతో నింపబోతూ ఉన్నాడు. తండ్రి, వాగ్దానం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చండి. యేసుక్రీస్తు నామములో రక్షణ, విడుదల, స్వస్థతనిచ్చి మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకున్న బిడ్డలు ప్రత్యేకంగా దీవించమని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.